రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో వివాహమైన 3 నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన యువతి ఉదంతం కలకలం రేపింది. మేఘాలయ హనీమూన్ హత్యను తలపిస్తున్న ఈ ఘటనలో అంజు అనే మహిళ తన భర్త ఆశిష్ను పక్కా పథకం ప్రకారం అంతం చేసింది. రాత్రి సమయంలో భర్తను నిర్మానుష్య ప్రాంతానికి వాకింగ్కు తీసుకెళ్లి అక్కడ మాటు వేసిన ప్రియుడు సంజు అతని స్నేహితులతో కలిసి దాడి చేయించి ప్రాణాలు తీయించింది. హత్య అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజు తీవ్రంగా ప్రయత్నించింది. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, దుండగులు తమ నగలను దోచుకెళ్లారని పోలీసులను నమ్మించే నాటకమాడింది. అయితే ఆశీష్ ఒంటిపై తీవ్రమైన గాయాలుండడం, అదే సమయంలో అంజుకు చిన్నపాటి గాయాలు కూడా కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె చెప్పిన వివరాలకు, ఘటనా స్థలంలోని ఆధారాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో పెళ్లికి ముందే ఆమెకు సంజుతో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తేలింది. వివాహం తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగించిన అంజు భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. నగల కోసమే దాడి జరిగిందని నమ్మించడానికి తన చెవి కమ్మలు, ఫోన్ను ప్రియుడికిచ్చి పంపి తాను స్పృహ తప్పినట్టు నటించినట్టు విచారణలో అంగీకరించింది. ఈ దారుణానికి పాల్పడిన అంజుతో పాటు ఆమె ప్రియుడు, స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.